హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం వెళ్ళబోతుంది మహంకాళి టెంపుల్. మహిందీపట్నం నుంచి అరౌండ్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మెయిన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ నుంచి ఆడదాకా మొత్తం గంటలు ఉంటాయి పైన. సో పైన గంటలు కొట్టుకుంటూ వెళ్ళొచ్చు, మంచిగా ఉంటుంది గుడి. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కాలుగాడి ఏదో ఉంటుంది, ఇక్కడ కాలు కడుకొని మెయిన్ డోర్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ కాలు కడుకొని మెయిన్ డోర్ కాడికి వెళ్దాం ఇప్పుడు. సో మెయిన్ డోర్ కాడికి వెళ్ళినప్పుడు మెయిన్ డోర్ దగ్గర గర్భగుడి చాలా అంటే చాలా మంచిగా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా, ఇంకా డోర్ మీద మొత్తం గంటలే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం డోర్ చూస్తున్నారు కదా, చాలా మొత్తం డోర్ మీద గంటలే ఉంటాయి. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కాళీమాతది విగ్రహం ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో ఇదంతా గుడి లోపల ప్లేస్. గుడి లోపల ఇట్లా ఉంది మొత్తం గుడి. చూడండి ఇదంతా గుడి లోపల పైన మొత్తము. అక్కడ మెయిన్ డోర్ అది మూసే ఉంటుంది, దాని మీద మొత్తం గంటలే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మీకు కాళికామాత విగ్రహాన్ని చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, మొత్తం కాళికామాత ఎట్లుందో. కాళికామాత విగ్రహం ఇది. చాలా అంటే చాలా మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్ కాళికామాత విగ్రహము. మనము కరెక్ట్ ఆరతి టైంకి వచ్చినాం కాబట్టి గుడిలో ఆరతి అవ్వడానికి కొంచెము ఇదవుతుంది, టైం పడుతుంది. సో గుడిలో ఆరతి అయిన తర్వాత మనం అమ్మవారిని దర్శించుకుందాము. అప్పుడు దాకా గుడి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది గుడి పైన ఇదంతా గుడి లోపల వాతావరణం అయితే మస్తు అంటే మస్తు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నానండి, ఇది లోపలికి వెళ్ళడానికి లైన్ అమ్మవారి దర్శించుకోవడానికి. ఆరతి అయిపోయింది, మనం అమ్మవారిని దర్శించుకోండి ఇప్పుడు. చూడండి అమ్మవారు, చూస్తున్నారా ఫ్రెండ్స్ అమ్మవారు. జూమ్ చేసి చూపిస్తాను కొంచెం అమ్మవారికి. చూడండి కాళికామాత అమ్మవారు. సో మీకు మంచిగా అనిపించాలని ఒక ఫోటో పెడతాను చూడండి. సో దీని తర్వాత అమ్మవారి తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి ఇంకా కొంచెం ముంగటికి వెళ్తే మనము ఇటు సైడ్ వచ్చినాక కొంచెం ముంగటికి వచ్చినాక శివుడు ఉన్నాడు, శివలింగం ఉంది. ఇంకా అటు సైడ్ ఏమో హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు శివలింగము. కొబ్బరికాయలు కొట్టొద్దని గుడి లోపల పెట్టారు. మొత్తం గుడి చాలా నీట్గా క్లీన్గా ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు గుడి. సో మీరు ఇట్లా విజిట్ చేయండి ఒకసారి గుడిలో. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. అలా అంటే చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.